హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ గ్రో తెలుగు. ఈ వీడియోలో నా పోర్ట్‌ఫోలియో ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. యాజ్ ఎ సాలరీడ్ ఎంప్లాయీగా ఒక సాలరీడ్ ఎంప్లాయీ తన ఎంటైర్ జాబ్ కెరియర్‌లో ఒక 1 క్రోర్ క్యాష్‌ని సేవ్ చేయగలడంటే నేనైతే ఖచ్చితంగా సేవ్ చేయగలడనే చెప్తాను. ప్రతి ఎంప్లాయీ కూడా బేసిక్ సాలరీ 10,000 to 15,000 అయితే వస్తుంది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ సాలరీ హైక్ కూడా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. మన పర్ఫార్మెన్స్ని బట్టి ఎవ్రీ మంత్ 1,000, 2,000 లాగా ఇన్వెస్ట్ చేయకుండా ఒక పర్సంటేజ్ వైజ్గా ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న 1 క్రోర్ టార్గెట్ అయితే మనం 15 ఇయర్స్లో ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా 10,000 శాలరీని తీసుకుందాం. సో 10,000 శాలరీ వచ్చే ఎంప్లాయీ ఎవ్రీ మంత్ మిస్ కాకుండా ఒక 20% ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సో అప్పుడు 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఎవ్రీ మంత్. అలా 20% అనేది ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ తన ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ బాగుండి శాలరీ మంచి హైక్ వస్తే ఒక 20,000 వచ్చింది అనుకుందాం. 20,000 వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే 2,000 ఇన్వెస్ట్ చేయకూడదు. ఆ 20,000 మీద మళ్ళీ 20% అంటే 4,000 ఇన్వెస్ట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్. సో ఆ విధంగా మనం ఒక పర్సంటేజ్ని అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. మోస్ట్లీ మీరు ఆ పర్సంటేజ్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసుకోవాలి. మనం ఒక 30% అయితే ఈజీగా మన టార్గెట్ని అచీవ్ చేసుకోవచ్చు. మిగిలిన 70%లోనే మన ఎక్స్పెన్సెస్ ఈఎంఐస్ ఏమున్నా అందులో ఉండేటట్టయితే చూసుకోవాలి. మనం ఆ 10,000, 20,000 శాలరీ దగ్గరే ఆగిపోము. సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మనకి 50K, 60K, 1,00,000 అండ్ 1,00,000 అబోవ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అనుకున్న ప్రకారం ఆ 20%, 20-30% ఇన్వెస్ట్మెంట్ ఐడియా అనేది అయితే ఫాలో అవుతూ ఫోకస్డ్గా ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం 10-15 ఇయర్స్లోనే మనం అనుకున్న టార్గెట్ని అయితే అచీవ్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మినిమం 12-15% వచ్చే జనరేట్ చేసే ఫండ్స్ అంటే ప్రెజెంట్ మనకు ఓన్లీ కొంచెం రిస్క్తో కూడుకున్న మ్యూచువల్ ఫండ్సే ఉన్నాయి. సో మీకు ఆ రిస్క్ అపెటైట్ లేదు అంటే మాత్రం మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్పిఎస్లు కానీ లేకపోతే మీ ఇంట్లో ఎవరన్నా మన పేరెంట్స్ కనుక 60 ఇయర్స్ ఉన్నవాళ్ళు కనుకుంటే వాళ్ళ పేరు మీద ఒక 8-8.5% పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో కూడా చేసుకోవచ్చు. బట్ అక్కడ కొంచెం టైం పడుతుంది మన కార్పస్ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి. కొంచెం రిస్క్ అపెటైట్ కనుక ఉండుంటే మనం బాగా స్టడీ చేసిన తర్వాతే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ మార్కెట్ అయితే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ అపెటైట్ తీసుకునేటట్టు అయితేనే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అందుకనే దాని గురించి ఖచ్చితంగా స్టడీ చేసి పాస్ట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. నేనైతే పర్సనల్గా 3-4 మంత్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే పాస్ట్లో 2008 ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు, అలాగే మనం రీసెంట్గా కరోనా టైంలో వచ్చిన మార్కెట్ కరెక్షను అవన్నీ ఎలా ఉన్నాయంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్కటి 60-70% పడిపోయిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో కనుక 20% డ్రాప్ అయింది, 30% డ్రాప్ అయింది, ఇన్వెస్ట్ చేసిన కొన్ని రోజులకి అని ప్యానిక్ అయిపోయి విత్డ్రా చేస్తే మనం లాస్తో బయటకు వచ్చేస్తాం. తర్వాత మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు బాధపడతాం అనవసరంగా తీసేసామని. సో అందుకని మనం ఒక ఫోకస్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మనకైతే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో అయితే ఒక 15-20 ఇయర్స్ 10-15 ఇయర్స్లో అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. సో లేదు ఇంత రిస్క్ నేను తీసుకోలేను అనుకుంటే మాత్రం మీరైతే పోస్ట్ ఆఫీస్ ఆర్ పీపీఎఫ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో నెక్స్ట్ అయితే నా వీక్లీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 27 వరకు స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ పోర్ట్ఫోలియో ఏ విధంగా ప్రాఫిట్ ఆర్ లాస్ జనరేట్ చేసిందో చూద్దాం. ఇది వచ్చేసి మండే రోజు సెప్టెంబర్ 23 579 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, మీన్స్ 0.55%. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 24 ట్యూస్డే 367 రూపీస్ లాస్ వచ్చింది, మీన్స్ 0.35% పోర్ట్ఫోలియో డ్రాప్ అయింది. నెక్స్ట్ సెప్టెంబర్ 25 వెడ్నెస్డే రోజు అయితే 493 రూపీస్ లాస్ వచ్చింది, 0.47% పోర్ట్ఫోలియో డ్రాప్ అయింది. నెక్స్ట్ థర్స్డే 499 రూపీస్ లాస్ వచ్చింది, 0.48% పోర్ట్ఫోలియో డౌన్ అయింది. నెక్స్ట్ 27th ఫ్రైడే 709 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, 0.68% పోర్ట్ఫోలియో అయితే ఇంక్రీజ్ అయింది.
నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్కి మూవ్ అవుదాం. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 27 వరకు మ్యూచువల్ ఫండ్స్ ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ జనరేట్ చేసాయో చూద్దాం. సెప్టెంబర్ 23 వచ్చేసి మండే రోజు ఆల్మోస్ట్ 4,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇది 24th ట్యూస్డే రోజు అయితే 400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చేసి 347 రూపీస్ లాస్ వచ్చింది. నెక్స్ట్ 26th థర్స్డే 1,317 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీన్స్ 0.29% పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే 27th 1,244 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 0.27% పోర్ట్ఫోలియో అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇది ఓవరాల్గా ఈ వీక్ మన స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ పోర్ట్ఫోలియో అండ్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ప్రాఫిట్ అండ్ లాస్. సో స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్లో అయితే మనకి నో ప్రాఫిట్ నో గెయిన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. వేరాజ్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో అయితే లాస్ట్ వీక్ క్లోజింగ్లో 75,922 రూపీస్ ప్రాఫిట్ ఉండాలి. ఇప్పుడు అది 82,979 రూపీస్ ఉంది. సో ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసరికి 7,507 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం ఈ మంత్ అయితే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎవ్రీ మంత్ అయితే 25,000 to 30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పాను. సో ఈ మంత్ కూడా ఒక 30,000 అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే మిస్ అవ్వకుండా చేశాను. సో మీరు మీ యొక్క పోర్ట్ఫోలియో ఈ వీక్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.